అమలాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు చింతా అనురాధ గారు. చింతా కృష్ణమూర్తి గారి వారసురాలిగా ఆయన మార్క్ ఇక్కడ నియోజకవర్గంలో చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆయన వారసురాలిగా ఆమెను తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అయితే ప్రస్తుతానికి రాజకీయ సమీకరణాలన్నీ అమలాపురం కాన్స్టిట్యున్సీలో మారిపోయిన పరిస్థితుల్లో ఎన్నికలకి ముందుగా ఇక్కడ ప్రధానంగా ఏ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతానికి వీళ్ళకున్న బలాబలాలేంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి? చింతా అనురాధ గారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి అనురాధ గారు, ఎలా ఉన్నారు? ఎలా సాగుతోంది ప్రచారం? చాలా బాగా జరుగుతుందండి. కృష్ణమూర్తి గారు ఇక్కడ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా సరే తనకంటూ ఒక క్రెడిబిలిటీ, తనకంటూ ఒక గుర్తింపు గల నాయకులు. ఇక్కడ పిఆర్పి తరపున పోటీ చేశారు. ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది, ఇక్కడ పర్సనల్ క్యాడర్ ఉంది. ఇప్పుడు వారసురాలిగా మీకు అసలు రాజకీయాలకి సంబంధం లేదు, ఒక ఉన్నతమైన చదువులు చదువుకున్న బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంది. ఎలా ఫేస్ చేస్తున్నారు? యాక్చువల్లీ మా నాన్నగారి ప్లేస్లో నన్ను ఎన్నుకోవడం అనేది ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్. అండ్ మోర్ ఓవర్ ఆయనకున్న క్యాడర్ అంటున్నారు. సో ఆయన అయితే ఎట్లాగా రిసీవ్ చేసుకుని ఆయనతో పాటు పనిచేశారు. అదేవిధంగా నాకు ఆల్రెడీ నేను వస్తున్నాను అంటే నాకు మై ప్లాట్ఫామ్ ఇస్ సెట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. సో ఆయన ఏర్పరిచిన ఈ ప్లాట్ఫామ్ వల్ల నాకు ఈ రాజకీయంలోకి రావటం, ముందుకు వెళ్ళటం అనేది చాలా స్మూత్గా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వెళుతుంటే ఇప్పటి వరకు ఒక తండ్రి చాటునో భర్త చాటునో ఉండే మహిళగా ఇప్పుడు జనాల్లోకి వెళుతుంటే స్పందన ఏ విధంగా కనబడుతుంది? ప్రజాస్పందన చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే ఎవరి వెనక ఎవరు ముందు అన్నది కాదు, వాళ్ళు ఏంటంటే నన్ను ఒక మహిళగా చూస్తున్నారు. ముందు ఒక మహిళ వచ్చి ఎన్నికల ప్రచారం కోసం అది ప్రతి గడప గడపకి ఎక్కి ప్రతి వాళ్ళతోనూ మాట్లాడి అమ్మ జగన్ గారు మీకు ఇది చేస్తానంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక చదువుకున్న అమ్మాయి వచ్చింది, చదువుకున్న అమ్మాయి వచ్చి మన కోసం తిరుగుతూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అది జగన్ గారి పంపించిన నాయకురాలు అని. అదొక రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడ అమలాపురంలో ఒక కృష్ణమూర్తి గారికి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్తో పాటు వైఎస్ఆర్సీపీ జగన్ గారి ఇమేజ్ అంటే ఏ విధంగా పనికొస్తుంది? డెఫినెట్లీ అండి. అంటే నా రికగ్నిషన్ అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. మా నాన్నగారు మూలంగా నాకు ఒక గుర్తింపు. ఆయన 2009లో పిఆర్పి ద్వారా పోటీ చేయడం జరిగింది. స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అట్లాగే తర్వాత ఏంటంటే మన వైఎస్ఆర్ గారి వల్ల ప్రభావితం అయ్యి నాన్నగారు పార్టీలో జాయిన్ అవ్వటం, ఆయనకి అమలాపురం కాన్స్టిట్యున్సీకి ఆయన్ని అభ్యర్థిగా ఎన్నుకోవటం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2014లో ఆయన కంటెస్ట్ చేయలేకపోయారు. సో ఆ తర్వాత జగన్ గారు నాన్నగారిని గుర్తించి, అంటే రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవారు వీళ్ళందరూ, అంటే కొంతమంది నాయకులతోటి. అలాగే వన్ ఆఫ్ దెమ్ వాజ్ మై డాడ్. సో ఆయన ఏంటంటే ఏదో కారణం వల్ల ఆయనకి సీట్ ఇవ్వలేకపోయారు. సో అది జగన్ గారు గుర్తుపెట్టుకుని సో తర్వాత ఆయన్ని పార్లమెంట్ కోఆర్డినేటర్గా ప్రకటించడం జరిగింది. ఆయన ప్రకటించడం జరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన అనుకోకుండా కాలం చేయటం, ఆ ప్లేస్లో నన్ను ఎన్నుకోవటం. అండ్ ఎలా ఉంది అంటే కృష్ణమూర్తి గారి అమ్మాయి, ఇదే నా గుర్తింపు. ఆ గుర్తింపు తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎలా అంటే జగన్ గారు ఏంటంటే వైఎస్ఆర్ పాలన అనేది ఆల్రెడీ జనాలు చూశారండి. ప్రజలకి ఆ టేస్ట్ తెలుసు. వైఎస్ఆర్ గారి పాలన అంటే రైతులకి ఏంటి, డ్వాక్రా మహిళలకి ఏంటి, ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వల్ల వైఎస్ఆర్ గారు ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోయారు. సో ఆయన కొడుకు వస్తున్నారు. సో ఆయన కొడుకు కూడా అవే ఆయన తిరిగి ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే తండ్రి చేసిందే కొడుకు చేస్తాడన్న ఒక గట్టి పట్టుదల, నమ్మకం ప్రజల్లో. అప్పటి పథకాలతో పాటుగా ఇప్పుడు కొన్ని పథకాలని అన్నిటినీ కలిపి ఒక నవరత్నాలు అనేది తీసుకొచ్చారు. ఈ నవరత్నాలు మీ నియోజకవర్గానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? డెఫినెట్లీ నవరత్నాలు అనేది ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఉపయోగపడతాయండి. ఏంటంటే బేసికలీ ఏంటంటే ఇది కోనసీమ అనేది చాలా ఏమంటారంటే రైతులు వాళ్ళ పంట పొలాల మీద ఆధారపడి కొబ్బరి తోటలు లేదంటే రైతు కూలీలు, ఇది తప్ప ఇక్కడ పర్టికులర్గా ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే వేరే సంస్థలు కానీ ఏమీ లేవు. సో వీళ్ళు ఏంటంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఫైనాన్షియల్లీ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. సో ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన ఈ నవరత్నాల వల్ల ఎలా ఉంటుందంటే ప్రతి
ఒక స్త్రీని గుర్తుపెట్టుకుని, అంటే వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అదే పెద్దలు అంటే అత్తగారు మామగారు ఉన్నారు. వాళ్ళకి ఒక పెన్షన్ స్కీమ్, అది 3000 రూపీస్ అని చెప్పారు. సో ఫస్ట్ అయితే అది ఆయన చెప్పింది 2000. సో చంద్రబాబు నాయుడు గారు దాన్ని నేను కూడా 2000 చేస్తానని చెప్పడం, డ్వాక్రా రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. ఆ రెండు పథకాల ద్వారా వాళ్ళు ఆడవారిని రైతుల్ని మోసం చేసి వాళ్ళు పవర్కి వచ్చారు. బట్ దానివల్ల ఏంటంటే వాళ్ళు అది టెంపరీగానే ఉంది, ప్రజల్లో ఆ అపనమ్మకం అనేది అలాగే ఉండిపోయింది. కానీ జగన్ గారు ఏమంటున్నారంటే మేము అది చేస్తాం. ఆయన అబద్ధం చెప్పి ఆ రోజే ముఖ్యమంత్రి అయ్యేవారు, కానీ అబద్ధం చెప్పి అబద్ధం అనే బేస్మెంట్ మీద ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేక నేను చేయలేనని ప్రజలు చెప్పారు. సో ప్రజలు ఏం చేశారంటే అబద్ధం చెప్పిన ఏంటంటే కొంచెం ఆశపడ్డారు. పల్లెటూరు వాళ్ళు అంటే సాధారణంగా ఆశపడతారు. సో ఆశపడ్డం, వాళ్ళు తర్వాత నిరుత్సాహపడ్డం. సో దీనివల్ల అంటే ఆ అసంతృప్తి ఉందనుకుంటున్నారా నియోజకవర్గంలో? చాలా వరకు ఉందండి. ఎందుకంటే నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రతి 7 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే మేము చంద్రబాబుకు ఓటేసాం, మాకేం చేయలేదు, వాళ్ళ వల్ల మాకేం ప్రయోజనం లేదు, వాళ్ళు తిరిగి మళ్ళీ మాకు అంటే ఇక్కడ చెప్పుకోదగిన ఒక విషయం ఏంటంటే వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ప్రజల్ని అందరినీ సమానంగా చూడలేదు. ఒకవేళ ఓటు ఎవరిదైనా మీరు వైఎస్ఆర్సీపీయా లేకపోతే ఏ పార్టీయా అని చెప్పి అడిగి వాళ్ళకి ఆ పథకాలని వర్తింపజేసేలాగా, సపోజ్ హౌస్ లోన్ ఉంది, హౌస్ లోన్కి కూడా టీడీపీ వాళ్ళైతేనే ఇస్తాము, వేరే పార్టీ వాళ్ళైతే ఇవ్వము, ఇది అనేది చాలా తప్పుడు భావం. అంటే ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం వెళ్ళింది. అంటే అనురాధ గారు ఆ విషయాలు చెబుతున్నారా? ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నది ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికీ మీరు చూస్తారు తాటాకిళ్ళు ఉన్నాయి, తాటాకిళ్ళు చూసి ఏమ్మా లోన్ రాలేదా మీకు అంటే లేదమ్మా మేము వేరే పార్టీ అని వాళ్ళు మాకు ఇవ్వనని చెప్పేశారు. మంచినీళ్ళైనా అంతే, డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదండి. సో ఇట్లా చాలా విధాలుగా చాలా నష్టపోతున్నారు ప్రజలు. అమలాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సమీకరణాలన్నీ మారిపోయాయి. ఇక్కడ ఎంపీగా చేసిన వ్యక్తులు మరో పార్టీలోకి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఎందుకు అంటే ఒక్కసారిగా ఎన్నికల ముందు ఈ మార్పుల్ని ఏ విధంగా చూస్తున్నారు? జగన్ గారి మేనిఫెస్టో ప్రకారం ఆయన ఒక పాజిటివ్ థింకింగ్ తోటి జనాల్లోకి వెళ్ళారండి. ఆ పాజిటివ్ ఏకంగా అధికారంలో ఉన్న ఎంపీలు కూడా మారడాన్ని మీ పార్టీ ఆబ్వియస్లీ అదే అంటున్నాను. మేబీ వాళ్ళకి నచ్చుంటాయి, ప్రజల నుంచి వాళ్ళకి ఏదో అంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎలా అయితే వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఇంకా చాలా విపరీతమైన ధోరణిలో చెప్పుండొచ్చు. నువ్వు వచ్చావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, మేము మీకు వెయ్యం, మీరు వెళ్ళిపోవడానికి కూడా అనొచ్చు. మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంత ఆదరంగా ఆహ్వానిస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎన్నుకున్నారు కాబట్టి మీరు మాకు వద్దు అని చెప్పుండొచ్చు. సో మేబీ అలాంటివి కూడా సంఘటనలు వాళ్ళ మీద ప్రభావితం చూపించవచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఓకే మనం ఉన్నదాన్ని కాకుండా వచ్చే నాయకుడు కొంచెం మంచి పథకాలతో వస్తున్నారు, ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. ఎవరైనా సరే ప్రజల కోసం ఆలోచించే నాయకుడినే ఎన్నుకుంటారు. సో మంచి నాయకత్వం కావాలనుకున్నప్పుడు మంచి నాయకులు ఎవరున్నారు అక్కడికి వెళ్ళడం అనేది సహజం. అలాగే నియోజకవర్గాలు మీరు మేజర్గా ఇప్పుడు మీ పేరు ఈ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేసిన పరిస్థితులు ఏంటి? పరిస్థితులు అంటే ఇప్పుడు మేము ఎక్కడికైనా క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అంటే ఒక్కోసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆడవాళ్ళు వచ్చేసి గబగబా చాలా మంచిగా మాట్లాడతారండి. జగనన్నకే ఇస్తామమ్మా ఓటు, మేము ఇంకెవరికి వేయము, కాకపోతే మాకు ఒక్కటే మంచినీళ్ళు ఒకటి చూడడం చాలు అంటారు. అంటే 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన మన దేశంలో ఇంకా మంచినీళ్ళు సరిగా కూడా సప్లై చేయలేనటువంటి స్థితిలో ఉన్నామంటే మన దేశం ఎటు వెళ్తుందండి? అంటే ఆడవారికి కనీస మౌలిక సదుపాయాలు, ఇంట్లో సరైన ఇల్లు లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదండి, వాటర్ సప్లై లేదు. వాటర్ సప్లై వచ్చినా కూడా 2 బిందెలు వచ్చి 3-4 రోజులు ఉండాలి వాళ్ళు, లేదంటే ఒక్కోసారి ఆ నీళ్ళు కూడా రావు, లేదనుకుంటే చాలా దూరం వెళ్ళి మోసుకురావాలి. ఈ రోజుల్లో ఇదివరకంటే మన పూర్వీకులు ఎలా ఉండంటే కొంచెం హెల్తీగా ఉండేవారు, అన్ని సరౌండింగ్స్ కూడా కొంచెం నీట్గా ఉండేవి, కాలువలు కూడా దగ్గరే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు చూస్తే వేరండి, కాలువలంతా మురికి నీళ్ళతో నిండిపోతున్నాయి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ డ్రింకింగ్. సో ఏంటంటే వాటర్ కోసం వెళ్ళాలని చాలా దూరం వెళ్ళి తీసుకురావాలి. సో ఇట్లాంటి పరిస్థితి ఇదంతా ఒక మహిళగా మీరు మహిళల సమస్యల మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. దట్ ఈ నియోజకవర్గంలో మహిళలు పోటీ చేయడం అనేది అసలు ఎవరు ఊహించని విషయం. దాంతోపాటుగా కృష్ణమూర్తి గారి వారసురాలిగా ముందుగా అంటే ఎంపీ అభ్యర్థుల విషయానికి వచ్చేటప్పటికి అమలాపురంలో మీ పార్టీయే ముందు ప్రకటించడం జరిగింది మిమ్మల్ని. బట్ ఆ తర్వాత చాలా క్యాలిక్యులేషన్స్ అనేవి మారాయి. అధికార పక్షం కానీ మరో పార్టీ కానీ ఎవరిని దించాలి బరిలోకి అని చాలా కసరత్తులు చేశారు.
దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక కొత్త క్యాండిడేట్ మీద ఇంత కసరత్తు చేశారంటే అక్కడ పవర్ ఏంటి? కసరత్తు చేశారు అంటే అది మేబీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ సచ్ థింగ్స్. నేను వచ్చిన దగ్గర నుంచి ఓన్లీ నా క్యాంపెయిన్ మీద నా తోటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తోటి ప్రచారంలోనే ఉన్నాను తప్ప నేను అంత పోటీ అని వాళ్ళు అనుకుంటున్నారని కానీ మీరు చెప్పేవరకు నాకు తెలియదు. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ వెరీ హ్యాపీ. అంటే ఒక సాధారణ మహిళ 25 సంవత్సరాల నుంచి ఇల్లు పిల్లలు అనేది భర్త ఇల్లు పిల్లలు చక్కబెట్టుకోవడం తప్ప వేరే పని లేదు. సడన్గా ఒకేసారి సముద్రంలో పడేశారండి. ఈదడం ఒకటే నాకు తెలుసు, అది నేను చేస్తున్నాను. ఐఎమ్ పుట్టింగ్ మై 100%. సో దాంట్లో పోటీలు ఇప్పుడు సర్వసాధారణం పోటీలు అనేది. అది వీ కెన్ ఆల్సో లైక్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఓకే, ఐఎమ్ డూయింగ్ మై వర్క్, లెట్ దెమ్ డూ దేర్స్. అనురాధ గారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను పర్టికులర్గా నేను తీసుకున్న ఇంతమంది నాయకుల్లో ఎవరైతే ఒక ఉన్నత కుటుంబాలు లేదంటే కొంతమంది ఎవరైతే చదువుకొని వచ్చి ఉంటారో వీళ్ళు ప్రత్యర్థుల మీద తీవ్రమైన ఆరోపణలు చేయడానికి ఒక రకంగా సుముఖంగా లేరు. మీలో కూడా నేను అది చూస్తున్నాను. అంటే ఏ దిశగా, అంటే మీరు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? కాన్సన్ట్రేషన్ ఈజ్ లైక్ వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పబ్లిక్. మా నాయకులు మాకు చెప్పింది నవరత్నాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రజలకి చేరవలసినవి చేరాలి, అది ఇంపార్టెంట్ అండి. మనం ఇంకొకళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేసి టైం వేస్ట్ చేసుకునే కన్నా అదేదో మన టైంని మంచి పనికి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి మంచి చేసే నాయకులు వస్తున్నారు, మీ నాయకులు మీరు ఎన్నుకోండి అని చెప్పడంలో చాలా మంచి టైం సేవింగ్ అనమాట. ఓకే, బట్ మీ స్టైల్లో మీరైతే ఏమీ అభ్యర్థుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు పదజాలం ఉపయోగించడానికి కూడా రెడీగా ఉన్నట్లేరు. కాకపోతే ఇప్పుడు ఉన్న టీడీపీని కానీ జనసేన అభ్యర్థుల్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముందు చెప్పాలంటే అండి, నేను పాలిటిక్స్కి కొత్త. ముఖ్యంగా నాకు అంటే ఇంకొకళ్ళ మీద మాట్లాడే కన్నా నన్ను నేను సరి చేసుకుని ముందుకు వెళ్ళడంలో ఎక్కువ నమ్ముతాను, అంతే. వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల మధ్య పోటీని ఇప్పుడు ఎవరు లేరు, వ్యక్తులు ఎవరు కాదు. కాంపిటీషన్ అనేది అన్నిటిలో ఉండేదండి. ఇట్స్ లైక్ వెన్ యూ స్టడీ యూ హ్యావ్ ఎ కాంపిటీషన్, వెన్ యూ ఆర్ ఇన్ టు జాబ్ యూ హ్యావ్ ఎ కాంపిటీషన్. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. రైట్. నియోజకవర్గానికి ఇప్పుడు ఎంపీగా అయిన తర్వాత ఏం చేసుకోవాలనుకుంటున్నాం? ఎంపీగా అయిన తర్వాత అంటే సేమ్ థింగ్ వాట్ ఐ టోల్డ్, లైక్ మేము జగన్ గారి వల్ల ఎవరికి ప్రజలకు ఏవైతే చెందాలో వాటిని మేము ముందుకు తీసుకెళ్ళాలి. నాకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి వీ హ్యావ్ ఏ మీట్, లైక్ వీ హ్యావ్ ఏ కంబైన్డ్ టీమ్ వర్క్. సో డిస్కస్ చేసుకుంటాం జనాలకి ప్రజలకి ఏం అవసరం అనేది. సో వీ విల్ గో అకార్డింగ్లీ వాట్ ఎవర్ ఇస్ డిసైడెడ్ అండ్ వీ విల్ స్ప్రెడ్ ద గుడ్ న్యూస్. ఎమ్మెల్యేస్ విషయానికి వచ్చేటప్పటికి మీరు అన్నట్లుగానే ఈ 7 కాన్స్టిట్యున్సీస్లో అసలు ఏ భూమి ఎక్కువ కనబడుతుంది ఏ పార్టీకి? ఎమ్మెల్యేస్ అందరూ చాలా బాగుందండి. ప్రజలు నన్నే కాదు వారిని కూడా, ఎందుకంటే వీఆర్ ఇంటర్ డిపెండెంట్. సో నన్ను ఆదరిస్తున్నారంటే వారిని ఆదరించిన తర్వాత నన్ను ఆదరిస్తారు. సో అది ఒక ప్లస్ పాయింట్ నాకు. లోకల్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ తోటి నేను వెళ్ళడం, జనాలు కూడా అదే విధంగా స్పందించడం. సో ఇట్స్ గుడ్. ఈస్ట్ గోదావరిలో అసలు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అంత ప్రభావంగా లేదు, బట్ ఈ మధ్య కాలంలో ప్రభావం అనేది పెరుగుతూ వచ్చింది అనేది వినబడుతోంది. అంటే ఏ రకంగా? ఈస్ట్ గోదావరిలో వైఎస్ఆర్సీపీ ప్రభావం లేదు అనడానికి లేదండి. మీరు చూస్తే గత 9 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు నష్టాలు పడుతున్న మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారండి. ప్రతి ఒక్కరు మీరు చూస్తే ఎవరినైనా టచ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, తప్పుడు కేసులు ఉన్నాయి, వాళ్ళకి లోన్స్ ఇవ్వరు, అంటే లైక్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఏం వర్తించావు అనమాట. ఈ 9.5 years నుంచి వాళ్ళు అవన్నీ పడుతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ఎంత స్ట్రాంగో మీరు అర్థం చేసుకోవాలి. రైట్. అంటే ఆ అసంతృప్తి అంతా కూడా ఇటువైపు మళ్ళింది. ఉన్నారు కాబట్టి అందట్లేదు అంటారు. ఉన్నారు కాబట్టి అందట్లేదండి. అండ్ అదే అంటున్నాను కదండి. ఇప్పుడు ఏంటంటే 2014 ఎలక్షన్స్లో జగన్ గారు ఒక అబద్ధం చెప్తే సీఎం అయిపోతారండి. ఆయన ఏంటంటే జనాల్ని మోసం చేయడం ఇష్టం లేదు ఆయనకి. ఆ ఒక్క మాట మీదే ఆయన సీఎం అవ్వలేదు. సో అదేంటంటే ప్రజలు ఇప్పుడు ఆయన్ని గుర్తిస్తున్నారు. ఏంటంటే మన జగన్ అన్న మనకి అబద్ధం చెప్పి సీఎం అవ్వదలుచుకోలేదు, ఇంకొక ఆయన అబద్ధం చెప్పి సీఎం అయ్యి ఏమి చేయలేదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు కంపేర్ చేసుకుంటారు.
సో ఎవరి వల్ల ఎక్కువ లాభం, ఎవరు మంచి నాయకులు అనేది ప్రజలే గుర్తించారు. అందుకే ఈ భూమి అండి ఇప్పుడు. అదేవిధంగా అంటే రాజకీయ నాయకుల్లో ఒక సౌమ్యులు, వివాద రహితుడు అనేది కూడా జనాలు ఎంత ఆరోపణలు చేసినా, ఎంత అరిసినా సరే ఈ ఇంపాక్ట్ అనేది కూడా చాలా ఉంటుంది. మీకు కూడా అదే పేరుంది. ఎలా ఇది మీకు ప్లస్ కాబోతోంది? సో మేబీ ఐఎమ్ ప్లస్ ఇన్ దట్ వే. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ కాంట్రవర్సీస్. ప్రజలకు సేవ చేయటం, ఫేర్ పాలిటిక్స్ అనేది మా ఇంటెన్షన్ అండి. ఓకే, ఓవరాల్గా మనకి అంటే ఎన్ని లోక్సభ స్థానాలు వస్తాయనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయండి, నేను చెప్పేది. అదే అసలు ఈ సర్వేస్ అన్నీ కూడా ఒక ఫ్రాడ్. ఏదైతే ఇప్పుడు నేషనల్ మీడియా సర్వేస్ నడుస్తున్నాయో అదంతా ఒక ఫ్రాడ్ సర్వేస్ అని టీడీపీ కొట్టిపారేస్తోంది. అలా అనుకుంటే మరి వాళ్ళు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా సర్వేస్ మీద డిపెండ్ అయ్యారు. ఆ సర్వే ఇది చేసింది అని చెప్పేసి మేమే పవర్లోకి వస్తామని చెప్పేసి కోalition గవర్నమెంట్ వస్తుందని చెప్పారు. మరి వారే ఆ మాట అన్నారు, మళ్ళీ అదే మాట అంటున్నారు. సో దే నో వెల్ వాట్ ఇట్ ఈస్. అమలాపురం కాన్స్టిట్యున్సీస్లో ఎంపీ ఎన్నికలు అనేది చాలా కూల్గా నడుస్తున్నట్టే కనబడుతుంది అండి దగ్గర. ఎందుకంటే ముగ్గురు కొత్త అభ్యర్థులు, ముగ్గురు వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరికి ఫాదర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నాకైతే నేను ముగ్గురు అభ్యర్థుల్ని చూశాను, చాలా కూల్గా ఉంది. నాకు చాలా ఇంటెన్షన్గా కూడా ఉంది, ఎప్పుడు వస్తుందా ఈ రిజల్ట్ చూడాలి అనేది. మీకేమనిపిస్తుంది రిజల్ట్ గురించి? అంటే మన ప్రయత్నం మనం చేయాలండి, మన 100% ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఫ్యాక్టర్స్ చూసుకోవాలంతే. ఏంటంటే ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు, నాయకుల్ని ఎలా ఆదరిస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా చెప్తాం వాళ్ళకి, జగన్ గారు మమ్మల్ని ఎన్నుకుని మీ దగ్గర పంపించారు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే జగన్ గారిలో ఉన్న విపరీతమైన ప్రేమ, అది మీరు చూస్తేనే కానీ మీకు తెలియదు అది. సో అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి క్రౌడ్ని మేము చూసిన తర్వాత డెఫినెట్లీ మేము విన్నింగ్ సైడే ఉన్నామని నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను. ఓకే, అలాగే ఇప్పుడు పార్లమెంట్ స్థానానికి గెలిచి ఆ సీట్ని గిఫ్ట్గా ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇది పరలోకంలో ఉన్న మా నాన్నగారికి అండ్ జగన్ గారికి. వైఎస్ఆర్సీపీ ఖాతాలో అమలాపురం ఎంపీ సీట్ పడిపోద్దని కాన్ఫిడెంట్గా ఉన్నారు. రైట్, అంటే పార్లమెంటులో మీ గళం వినిపించబోతున్నారు. రైట్, ఈ ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు జగన్ గారు ఎటు స్టెప్ తీసుకునే అవకాశాలు? ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజా, ఏం చేయబోతున్నారు రాష్ట్రానికి అనేది కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన ముందు నుంచి ప్రత్యేక హోదా మీదే శ్రద్ధ ఉందండి. అంటే ఆయన ముందు నుంచి మాకు ప్రత్యేక హోదా ముఖ్యం కాదు, ప్యాకేజ్ కాదు అనేసి చెప్తానే వచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం వారేమో ప్రత్యేక ప్యాకేజీ చాలా బెటర్ అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ వచ్చారు. కానీ ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ బెస్ట్ మనకి అని చెప్పిన వాళ్ళ చేతే ప్రత్యేక హోదా మనకి కావాలని జైకొట్టించిన ఘనత మా జగన్ గారికి దక్కుతుంది. అలాగే ఒక స్టేజ్లో అధికారంలో ఉన్న పార్టీయే వైఎస్ఆర్సీపీ పెట్టి అవిశ్వాసానికి సపోర్ట్ ఇవ్వడానికి కూడా రెడీ అయింది. బట్ ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా కలిసి వస్తాయా ప్రత్యేక హోదా విషయంలో? తప్పనిసరిగా అండి. ఇంకే పార్టీ వాళ్ళు ఆ స్టాండ్ తీసుకోలేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ డే ఏ స్టాండ్ మీద ఉన్నారు, లైక్ టిల్ డేట్ హీజ్ ఆన్ దాట్ ఓన్లీ. సో ఆయన మాట ఏది వెనక్కి తీసుకోలేదు. వాళ్ళ కుటుంబానికి ఆల్రెడీ ఒక మంచి పేరు ఉందండి, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు. అదేంటంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎందుకంటే మా నాన్నగారు లేనప్పుడు ఆయన చెప్పటం, మీ ఫ్యామిలీలో ఒకరికి ఇస్తామనడం, అదే స్టాండ్ తీసుకుని ఆయన నాకు ప్రకటించడం జరగడం. అప్పటి వరకు ఏంటంటే మేమంతా సీరియస్గా తీసుకోలేదన్నమాట. సరే ఆయన మమ్మల్ని పిలిచి మాకు సీట్ ఇచ్చినప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా మాట మీద నిలబడే వాళ్ళు వీళ్ళు అని అంటే అందరూ అంటున్నారంటే ఎందుకు అనేది ఆ రోజు నాకు అర్థమైందండి. రైట్ అండి, మహిళగా చట్టసభల్లో మహిళలకి ప్రాతినిధ్యం కావాలి అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక అంశం. అదేవిధంగా ఒక మహిళ అంటే ఇప్పటి వరకు మీ విషయానికి వస్తే మీరే ఇంతకుముందు అన్నారు, పిల్లలు, భర్త, ప్రపంచం, ఇల్లు, అలాగే ఉన్న మహిళ ఒక్కసారిగా ఒక నియోజకవర్గ బాధ్యతలన్నీ మీది, ఇదంతా మీ కుటుంబం, ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత మీ మీద పడబడుతోంది. దీన్ని ఎలా చూస్తారు? నన్ను అడిగితే ఆడవాళ్ళు చక్కటి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న ఆడవాళ్ళు, అవకాశం రావాలి, టైం రావాలి, అంతే. మీరు చెప్పినట్టు కరెక్ట్, అవకాశం టైం వస్తే ఏమైనా చేసి సాధించి చూపిస్తారు. రైట్, అదే దిశగా అనురాధ గారు సాధిస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ది బెస్ట్ అనురాధ గారు. తనకి ఒక మహిళగా, ఒక కుటుంబంలో గృహిణిగా ఉన్న మహిళ ఈరోజు తెలుగు రాష్ట్రం నుంచి ఎంపీగా పోటీ చేయడం, మరి ఆ విధంగా మీరు ఎంపీగా వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
చూసాం కదా, ఇప్పటి వరకు ఇల్లే తన ప్రపంచం, ఇప్పుడు అమలాపురం నియోజకవర్గం అంతా కూడా నా ప్రపంచమే, ఇదంతా నా కుటుంబమే, ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇక్కడ అసలు ఈస్ట్ గోదావరిలో పార్టీ లేదు అని ఎవరు అనడానికి కూడా లేదు. గత 9 ఏళ్ల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ క్యాడర్ చాలా బలంగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ అభ్యర్థులు ఎవరు అనేది కాదు, పార్టీ ఉంది, అలాగే తన తండ్రి వారసత్వం, తన తండ్రి ఇమేజ్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమలాపురం ఎంపీ సీట్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖాతాలో పడిపోవడం అనేది ఖాయమని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అమలాపురం పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేస్తున్న చింతా అనురాధ గారు. ఇవాల్టి మన నాయకురాలు చింతా అనురాధ. కీప్ వాచింగ్ HM TV.